హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ వెంకట్ గారు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధించి తక్కువ అంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్తో ఉండే జాబ్స్ లాంటివి అసలు ఉన్నాయా, అటువంటి టెక్నాలజీస్ ఉన్నాయా తెలుసుకుందాం. సార్, యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ ద ఇంట్రో, చాలామంది సాఫ్ట్వేర్స్లో చాలా ఎక్కువ కోడింగ్తోనూ ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్స్తో ఉన్న స్కిల్ సెట్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. బట్ హౌ అబౌట్ దిస్, ఈ లెవెల్ ఈ జాబ్స్ ఏమైనా ఉన్నాయా సార్? లైక్ కోడింగ్‌కి అండ్ ప్రోగ్రామింగ్‌కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటూనే అట్ ది సేమ్ టైమ్ అలాంటి టెక్నాలజీతో వర్క్ అయ్యే జాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ ఇప్పుడు చెప్తున్న ప్రకారం నువ్వు చెప్పిన ఇంతకుముందు వర్షన్‌లో కూడా చెప్పినట్టు ఎంబెడెడ్ సిస్టమ్ అనే ఏరియా చాలా పెద్ద వాస్ట్ హ్యూజ్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఆబ్వియస్లీ. ఈ ఏరియాలో ఒక డివైస్లో ప్రోగ్రామ్ రాసి డెవలప్ చేసే వాళ్ళని ఎంబెడెడ్ డెవలపర్ అని అంటారు యాక్చువల్గా. వాళ్ళకి సి లాంగ్వేజ్ రావాలి, ఈవెన్ పైథాన్ ప్రోగ్రామింగ్ రావాలి. అలా మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్ మీద రాసే ప్రోగ్రామింగ్ హార్డ్ కోర్ డెవలపర్స్ అని అంటారు వాళ్ళని. అలాగనేసి అందరికీ ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్నే ఉంటుంది అని అనుకోవట్లేదు. కొంతకంటే లెర్నింగ్ ప్రాసెస్లో ఐక్యూ లెవెల్స్ ప్రకారం చూస్తే దర్ ఈస్ అ రోల్ క్వాలిటీ అనలిస్ట్ ఆర్ ఎల్స్ దెర్ విల్ బి ఎ క్వాలిటీ అసెస్మెంట్ ఆల్సో. క్యూఏస్ అని అంటారు వాళ్ళని. మనం ఒక డెవలప్ చేసిన ప్రోడక్ట్ని క్లయింట్కి తగ్గినట్టు కరెక్ట్గా వర్క్ చేస్తుందా వ్యాలిడేట్ చేసి వెరిఫికేషన్ చేసే వాళ్ళనే క్యూఏస్ అని అంటారు, టెస్టింగ్ ఇంజనీర్స్. ఈ ఏరియాలో ఎంబెడెడ్ ఆటోమోటివ్ టెస్టింగ్ అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న ప్రతి హార్డ్వేర్ డివైస్ని, ఇప్పుడు చైనా నుంచి ఎన్నో హార్డ్వేర్ డివైసెస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో వాడు ఏం పెట్టాడో మనం టెస్ట్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు గివ్ అన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ హైలీ రిలయబుల్, దిస్ కెన్ బి రిలీజ్ ఇన్ ద మార్కెట్ టు బై ఎనీవన్ ఎల్స్ అని చెప్పే ముందు ఆ డివైస్ని వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ చేసే ప్రాసెస్ని క్యూఏస్ రిక్వైర్డ్ రోల్ అది. దీనికి ఒక 20% ఆఫ్ ది ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, కొద్దిగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వస్తే జస్ట్ సింపుల్గా కేస్ బేస్డ్ టెస్టింగ్ చేస్తూ ఉంటాం. దాన్ని టెస్టింగ్ ఇంజనీర్స్ అంటారు, హార్డ్వేర్ టెస్టింగ్ ఇంజనీర్స్ అంటారు వాళ్ళని. ఇప్పుడు మనము ఆటోమోటివ్ ఏరియాలోకి వస్తే ఎంబెడెడ్ ఆటోమోటివ్ టెస్టింగ్ అనే పర్టికులర్ రోల్ వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జాబ్స్ ఆపర్చునిటీస్ వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్. అంటే ఏదైనా ఒక డివైస్ తీసుకుంటే ఇది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేసేవాడు చాలా ఇంపార్టెంట్. డెవలపర్ రాసింది కరెక్ట్ అని ఎప్పుడు మనం నమ్మడానికి లేదు, బికాస్ హీ ఈజ్ నాట్ అ గ్రేట్ మ్యాన్, హీ కెన్ ఆల్సో మేక్ ద మిస్టేక్స్. But ultimately, the testing engineer might not be a good at a development in programming, but he needs a little 10 to 15% of coding knowledge is required. He could be able to script in terms of test cases that it is giving a right output according to the expectations of the client and chase a process loni testing engineer ane particular role untundi. Idi equally powerful like a developer role. ఎంత డెవలపర్స్ ఉన్నారో అంతమంది టెస్టింగ్ ఇంజనీర్స్ కూడా కావాలి. లేదు అని అంటే మార్కెట్లో ఆ టెస్టింగ్ చేయకుండా మనం ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో వెళ్ళలేం. సో దేర్ఫోర్ ఐ కెన్ సే దట్ టెస్టింగ్ ఫర్ ది ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఒక వెబ్ అప్లికేషన్ని, ఒక మొబైల్ అప్లికేషన్ని ఎలాగైతే టెస్ట్ చేస్తున్నామో కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరుగుతున్నట్టు, ఒక పేమెంట్ గేట్వే ఉంది, ఒక ఫోన్పే ఉంది, ఒక రోజార్ పే ఉంది, ఒక గూగుల్ పే ఉంది. ఈ ఏరియాలో ఏది ఎక్కువగా యూజ్ చేస్తున్నారని అడుగుతుంది. చాలామంది గూగుల్ పే అని అంటారు, ఫోన్పే అని అంటారు, ఇప్పుడు క్రెడ్ అని వచ్చింది, వాట్సాప్ పేమెంట్ గేట్వే వచ్చింది. ఇన్ని ఉండగా ఏ పర్టికులర్ పేమెంట్ గేట్వే ఈజ్ హైలీ రిలయబుల్ కాదా అని చెప్పడానికి మనం ఆబ్వియస్లీ దాన్ని సాఫ్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ అని అంటాం. ఇలాగని వాటిని హార్డ్వేర్ డివైస్లో పెట్టిన తర్వాత కూడా ఎలా వర్క్ అవుతుందని హార్డ్వేర్ డివైస్ని మనం టెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ తయారు చేశారు, దాంట్లో ఎల్ఈడి టీవీ చాలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎల్ఈడి. నీ ఫోన్ మన టీవీని కనెక్ట్ చేసుకోవడానికి ఎంత దూరం నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు, మన గోడ దాటిపోయిన తర్వాత కూడా చేయొచ్చు, బ్లూటూత్ ఎంతవరకు కనెక్ట్ చేయొచ్చు, వైఫై ఎంతవరకు కనెక్ట్ చేయొచ్చు. ఈ టెస్టింగ్ ప్రాసెస్నే మనము ఎంబెడెడ్ ఆటోమోటివ్ టెస్టింగ్ అని అంటాం. ఒక డివైస్లో, ఒక హార్డ్వేర్ డివైస్లో ఒక ప్రోగ్రామ్ వేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయగలిగే వాళ్ళనే మనం హార్డ్వేర్ టెస్టింగ్ ఇంజనీర్స్ అని అంటాం. ఈ ఏరియాలో వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, so everywhere lakhs of the people are required. Recently Narendra Modi has keep one particular restriction is that none of the electronic devices should be imported to the India without proper validation and verification, proper accountability. Danni IT asset management process center ఏరియాలో హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో అలా మనం ఆబ్వియస్లీ నువ్వు చెప్తున్నట్టు కొద్దిగా లెస్ కోడింగ్ నాలెడ్జ్ కావాల్సిన కొన్ని పర్టికులర్ దాంట్లలో ఇదొక వన్ ఆఫ్ ద థింగ్స్. సెక్యూరిటీ ఏరియాలో కానీ, వ్యాలిడేషన్ వెరిఫికేషన్ ఏరియాలో కానీ
ఒక బీటెక్లో చదివిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు, వీళ్ళందరికీ ఈ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ కానీ, ఈ పర్టికులర్ టెస్టింగ్ ఇంజనీర్ నాలెడ్జ్ కానీ, లేదంటే డేటా అనలిస్ట్ నాలెడ్జ్ కానీ, ఈ వీటిలలో కొద్దిగా తక్కువ నాలెడ్జ్ ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళు కూడా ఈజీగా సస్టైన్ అవుతారు. వాళ్ళకి అబ్వియస్లీ సస్టైనబిలిటీ మంచిగా ఉంటుంది. అబ్వియస్లీ దీస్ ఆర్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ఫ్యాక్ట్ ఐ కెన్ సే. ఆన్ హై డిమాండ్ ఈ జాబ్స్ ఎంత నెంబర్లో ఉంటుంది సార్? ఎన్ని వేలల్లోనా లక్షల్లోనా? కుడ్ యూ సే ఎనీ? లక్షల్లో ఉన్నాయి, కానీ స్కిల్డ్ పీపుల్ లేరు. ఓకే, that's a basic gap I have identified. Being a BTech student, if we ask them to express their introduction, what skill set they have, they are unable to express them. That's a basic problem, because they doesn't concentrate on the industry requirements. They would be concentrate the percentage of marks what they get, such a way that they are looking for the job. How college will be guarantee that the candidate's knowledge? It's based on the skill set acquired by the people. Therefore, సో కాలేజ్ లెవెల్లోనైనా మీలాంటి వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడం వల్ల ఐ థింక్ ది స్కిల్ సెట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్రూవ్ దేర్ సస్టైనబిలిటీ అట్ అ కంపెనీ విచ్ రియల్లీ రిక్వైర్డ్ at this present and future also. So obviously there is huge scope in lakhs jobs are there. I am seeing that there is no proper survivable fitness from the students point of view. That's a problem. ఫస్ట్ టైం వింటున్నాను సార్. అంటే బీటెక్కి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కిల్డ్గా లేరు, బట్ జాబ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి. Obviously. వాట్ షుడ్ దే డూ అంటే మీన్ ఇప్పుడు ఈ స్కిల్ సెట్స్ పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి? కాలేజీలో చదువుకుండానే వాళ్ళకి ఒక థర్డ్ ఇయర్ లెవెల్లో రాగానే వాళ్ళకు ఒక 1 year పాటు కంపెనీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీకి, ఒక ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్కి ఒక ఎలక్ట్రానిక్స్ లెవెల్లో ఒక బిహెచ్ఈలో లేదంటే అలాంటి కంపెనీస్కి ఇంటర్న్షిప్ చేయడానికి పంపించేసేయాలి. వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తం రియల్ వరల్డ్ ఆ కంపెనీలో చేసేదాన్ని, డెవలప్ చేసేదాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలా పంపించగలిగితే ఐ థింక్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ డైరెక్ట్ కంపెనీకి యూజ్ వస్తుందని నా యొక్క ఉద్దేశం. కానీ అలా జరగట్లేదు. కొనేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని జస్ట్ లైక్ దట్ they'll download somewhere, just like companies, just college people are accepting it. Then they don't have such knowledge. Absolutely, that's a gap. That's a gap. సో నాలెడ్జ్ ప్రొక్యూర్ చేసుకోవడంలో టైం అనేది మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ థర్డ్ ఇయర్లోనే ఒక రియల్ టైం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి ఒక ప్రాక్టికల్ సెషన్స్ లాంటివి తీసుకోవడానికి కోసం కూడా ఒక సెర్టెన్ కంపెనీస్కి వెళ్ళి అక్కడ ఇట్ ఈస్ గుడ్ టు వర్క్ అంటారు. రియల్ టైమ్ ఇంటర్న్షిప్ చేసి ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేస్తే కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. హీ ఈజ్ ఆల్రెడీ డన్ అ ప్రాజెక్ట్ అసోన్స్ అ కంపెనీ. వాళ్ళకి అడుగుతారు, వాట్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ డన్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ యూ హ్యావ్ డన్, వాట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ హ్యావ్ ప్లేడ్. నువ్వు చెప్పే ఆ ప్రాసెస్లోనే వాళ్ళకి నిజంగా వీడు డిజైనర్గా ఉపయోగపడతాడా, మనకి డెవలపర్గా ఉపయోగపడతాడా, డేటాబేస్ బ్యాక్ ఎండ్ డెవలపర్గా ఉపయోగపడతాడా, డెవాప్స్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉపయోగపడతాడా, డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఉపయోగపడతాడా, ఆ చెప్పే ప్రాసెస్లోనే వాడికి ఎక్కడ ఫిట్ అవుతాడు అని ఆ అసెస్మెంట్ ప్రాసెస్ ఈజీలీ వీ కెన్ గ్రాస్. ఏది తెలియదు, నా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి, ఈ రెజ్యూమే ఉంది, నన్ను తీసుకుంటే తీసుకో, లేదంటే IIT people also now coming to the Amirpet and all this kind of training institute, they are learning. I have Alardi Cloud training, IIT student, Gauhati, some students are coming and learning. I ask the same question, are you not getting a right knowledge from the IITs? Why you guys are coming again back to the institution you are learning? Means there are no professors can be delivered their knowledge which really required for the industry. Still there is a gap they are seeing. This is my particular experience, I have seen that. ఎలాంటి కండిషన్స్ బయట ఉన్నాయి అనేది మీరు మా ముందు తీసుకొచ్చినందుకు వీఆర్ రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ ఎఫర్ట్స్ సార్. బికాజ్ చాలామందికి జాబ్స్ లేవు, రావడం లేదంటే మీరు జాబ్స్ అచీవ్ చేయలేకపోవడం మెయిన్ రీజన్ మీకు రియల్ టైం నాలెడ్జ్ లేకపోవడం వల్ల. రియల్ టైం ఇండస్ట్రీ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకరి ప్రాబ్లం మీరు సాల్వ్ చేయగలిగితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు మీకు ఇచ్చేదే శాలరీ అయ్యి ఉండొచ్చు, లేదంటే మిమ్మల్ని అసైన్ చేసుకోవడానికి అలా రీజన్స్ అయ్యి ఉండొచ్చు. అలాంటి నాలెడ్జ్, అలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీకు లేనట్లయితే డెఫినెట్లీ జాబ్స్ అనేవి దొరకడం కూడా చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎవరైతే స్కిల్డ్ అండ్ ఎవరైతే ఆ జాబ్కి తగిన వాళ్ళని మాత్రమే తీసుకోవడానికి ఇండస్ట్రీ సైడ్ నుంచి వాళ్ళు ముందు అడుగు వేస్తారు. సో దానికి సంబంధించి ఇట్ ఈస్ హై టైం అండి. మీరు డెఫినెట్లీ ఇండస్ట్రీ నాలెడ్జ్ పెంచుకోవడంలోనూ, మీరు చేసే పని మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మీ హ్యాండ్స్ అయి ఉండొచ్చు, మీ మైండ్ వర్క్ అయి ఉండొచ్చు, దాని మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండడం అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా చాలా నీడ్ఫుల్ ఈ టైంలో. అండ్ యాజ్ సార్ చెప్పినట్లుగా చాలా వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అంటున్నారు సెర్టైన్ సెక్టార్స్లో, సెర్టైన్ ఇండస్ట్రీస్లో. దానికి సంబంధించి మీరు జాబ్ తెచ్చుకోవాలి, ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, ఆ స్కిల్ సెట్ పెంచుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్ సాల్వ్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. అండ్ ఇలాంటి ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తప్పకుండా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.